రేవంత్ రెడ్డి అంటే ఏంటి అనడానికి ఈ ఒక్క వీడియోలో ఒక్క సెకండ్ మాట్లాడిన మాట చాలనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కానీ, తెలంగాణ పైన చిత్తశుద్ధి కానీ, గౌరవం కానీ ఏమీ లేవు. ఆయన టీడీపీ స్కూల్ నుంచి వచ్చిండు కాబట్టి ఎంతసేపు అయినా కూడా ఆ టీడీపీ మీద ఉన్న మమకారమే కనిపిస్తుంది. దానికి ఉదాహరణ మీకు ఒక్క లైన్లో చూపిస్తాను, చూడండి, వినండి ఒక్కసారి. పార్టీ చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ, కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ, కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణలో ఒక ఇప్పుడు ఎందుకు వచ్చిందా అసలు ఆ టాపిక్? ఎందుకు అయిపోయింది కదా. ఓటుకు నోటు కేసులో ఆ రోజు జరిగిన పరిణామాల వల్ల, అడ్డంగా దొరికిన విధానం వల్ల తట్టాబుట్టా సర్దుకొని పోయిన టీడీపీ పార్టీ ఇక్కడి నుంచి అసలు ఈరోజు మాట్లాడిన మాటల్లో నిజంగా చెప్పాలంటే ఈ మాట అప్రస్తుతం. కానీ ఆయన తనకు టీడీపీ మీద ఎంత ప్రేమ ఉంది, టీడీపీని ఏ రకంగా రేపు తెలంగాణలో నిలబెట్టుకోవాలన్న ఒక ఉద్దేశము చాలా క్లియర్గా కనిపించింది ఈరోజు ఆయన చెప్పిన మాటల్లో. తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ అట. కనీసం ఆ మాట ఎప్పుడైనా కూడా తెలంగాణ గురించి కానీ లేదన్నా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఆయన ఎప్పుడైనా ఇంత గొప్పగా చెప్పిండా? ఇంత అంటే మనస్ఫూర్తిగా ఏదో బయట నుంచి మనసులో నుంచి కడుపులో నుంచి వచ్చిన మాటలు కాకుండా జస్ట్ గొంతులో నుంచి వచ్చినట్టుగా ఎన్నడన్నా కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి అని చెప్పిండా? ఇంత అద్భుతమైన పార్టీ, ఇంత గొప్ప పార్టీ అని. కానీ ఇక్కడ ఈరోజు సందర్భం లేకున్నా కూడా టీడీపీని తీసుకొచ్చి ఇక్కడ జొప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు ఏంది? ఎప్పటికైనా నేను టీడీపీలోకి వస్తాను, నేను టీడీపీని నిలబెడతాను ఇక్కడ అంటే ఇక్కడ ఇంకనట నేచర్ ఆల్రెడీ అట శిక్షిస్తుందట. ఇక బీఆర్ఎస్ పార్టీ కట ఉనికి లేదట. ఎందుకు? టీడీపీనట ఉనికి లేకుండా చేసినందుకట బీఆర్ఎస్ పార్టీ కట ఉనికి లేకుండా పోతుందట. అంటే బీఆర్ఎస్ పార్టీని ఉనికి లేకుండా చేయడానికి చేస్తున్న కుట్రల్లో భాగము రేపు టీడీపీని ఇక్కడ నిలబెట్టే ప్రయత్నమేనా? ఈరోజు చాలా గొప్పగా నేను గేమ్ ఆడుతున్నాను అనేసి తన సన్నిహితులతో చెప్తుంది. నేను తలుచుకుంటే చూసిరా ఒక్కొక్కరిని ఏ రకంగా ఫుట్బాల్ ఆడుతున్నాను అనేసి అంటున్నాడట. కానీ రేపు మనని ఏ రకంగా ప్రజలు ఫుట్బాల్ ఆడతారో కూడా చూస్తారు కదా. వాళ్ళ టాపిక్ దేని గురించి ఉండింది? అది కాదు, ఇక నుంచి నేను స్టార్ట్ చేయాలి టీడీపీ గొప్పతనం గురించి అని చెప్పేసి ఆయన టీడీపీ గొప్పతనం గురించి ఇంకా 2 రోజులు అయితే చెప్పుకొస్తారు కదా ఇంతకుముందు గురువు గురించి. అంటే ఏం జరుగుతుందనేది కొంచెం మనం తెలంగాణ ప్రజలకు అర్థం అవ్వాలి, కళ్ళు తెరుచుకోవాలనేది ఈ వీడియో చెప్తుంది. ఒక్క సెకండ్ వీడియోలను దొరికిపోయింది రేవంత్ రెడ్డి పక్కా. అంటే టీడీపీకి ఆ పార్టీ పోతుందట, ఈ పార్టీ వస్తుందట టీడీపీ. ఎవరు కోరుకుంటున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు? రోజు టీడీపీ పార్టీ కావాలి, బీఆర్ఎస్ పోవాలి. ఈరోజు నీళ్లు తెచ్చిన వాళ్ళు, నిధులు తెచ్చిన వాళ్ళు, నియామకాలు తెచ్చిన వాళ్ళు ఏమో వాళ్ళేమో సిబిఐ ఎంక్వైరీలకేమో వాళ్ళేమో పోవాలట. ఈరోజేమో ఓటుకు నోటు కేసులో దొంగలుగా దొరికిన వాళ్ళేమో ఇవాళ మళ్ళీ వచ్చి ఇవాళ టీడీపీని ఇవాళ మళ్ళా లేపి నిలబెట్టాలట. ఎట్లుంది పరిస్థితి చూడండి. ఎంత రాజకీయ కుట్ర జరుగుతుందనడానికి ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక్క మాట చాలేమనిపిస్తుంది. కనీసము నిజం కాంగ్రెస్ పార్టీలో కొంచెమన్నా వాళ్ళకన్నా సోయి ఉండాలేమనిపించింది నాకు ఈయన మాట్లాడుతుంది. ఏముందిలే నేను ఏం మాట్లాడినా కూడా ఎవరేం నోరు తెరుస్తారులే అన్నట్టుగా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి తీరు. ఆ వేదిక మీద కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుకోకుండా ఈరోజు టీడీపీ చాలా గొప్ప పార్టీ, చాలా అద్భుతమైన పార్టీ అని ఆయన దాని గురించి సుభాషితాలు వల్ల వేస్తుంటే ఒక్కరన్నా దాని గురించి నోరు తెరిచి మాట్లాడేవాళ్ళు, దాన్ని ఖండించేవాళ్ళు కానీ, ఇలా మాట్లాడకూడదు అనేవాళ్ళు కానీ, ఇదేంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఏమనంటే కాస్త రాజగోపాల్ రెడ్డి వచ్చి ఏదో ఒక ట్వీట్ చేయాలేమో. అంటే ఈ వ్యవహారం ఈయన మాట్లాడుతున్న తీరు వ్యవహారం చూస్తేనైతే అట్లనే లేదు. ఒక అద్భుతమైన పార్టీ అట. మరి ఒక అద్భుతమైన పార్టీ అని అంటే ఎవరో కుట్రలు చేస్తే పోతుందా? ప్రజలు కదా.
ప్రజలు వెనుకుండి నడిపించి ప్రజలు ఆశీర్వదిస్తే పార్టీలు ఉంటాయి కదా. ఒక అంత అద్భుతమైన పార్టీ అంటే కేవలం ఇలా కుట్ర చేస్తేనే పోయిందంట. ఆయన చెప్తున్న విధానం చూడండి. అంటే ఆ అద్భుతమైన పార్టీని తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో ఏ రకంగా నిలబెట్టాలని ఆయన ఇప్పుడే ఒక్కొక్క పాయింట్ బుల్డోజ్ చేసి అంటే ఫిల్లర్ లాగా వదులుతున్నారు. అంటే మళ్ళీ జనాల మీదకి దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్లయినా సరే అంటే ఇంకా లేదు అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ అనేసి, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ నామజపం లేకుండా మీకు ఎక్కడ ఇది కాదు. సో గమనించాలి. అంటే ఏ రకమైన ఇప్పుడు ఇలాంటి వేదికల పైన ఈరోజు టీడీపీ అద్భుత పార్టీ అయితే ఎవరికేం కావాలా, ఇలా యూరియా కోసం జనాలు చస్తున్నారు. రాత్రింబవలు నిద్ర లేకుండా యూరియా కోసము ఇది చేస్తుంటే దాని గురించి మాట్లాడు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో వచ్చిన వాటి గురించి మాట్లాడు, వరదల గురించి మాట్లాడు. కానీ అక్కడికి రాని అంశాలను తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అని అంటే ఏ రకమైన తెలంగాణ పైన రాజకీయ కుట్ర, ఏ రకంగా మళ్ళా బందిపోటు దొంగల్లాగా తెలంగాణని కబలించబోతున్నారనడానికి ఈయన మాట్లాడిన వీడియోనే దానికి ఉదాహరణ.